అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు, మీ నెంబర్ని ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు మిమ్మల్ని ఆనందంలో ఉంచుతున్నారు. ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ ఉంటుందండి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్ ఎందుకు వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేశారు, వాళ్ళని ఎందుకు ఆన్ ఆఫ్లో ఉంచుతున్నారు. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. థర్డ్ పార్టీలో సెలబ్రేషన్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం, మీ విషయంలో హార్ట్ బ్రేక్ అవ్వడం, అక్కడ ఉంటేనే తనకంత విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనుకోవడం, దీనివల్ల మిమ్మల్ని మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు. ఇంకా చూద్దాం, క్లారిఫికేషన్ చేద్దాం ఎందుకు మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ నెంబర్ని ఎందుకు బ్లాక్లో పెట్టారు, ఎందుకు వాళ్ళని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు, ఎందుకు వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేషన్ జరపట్లేదు. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మీ పర్సన్ నేమ్ని మనసులో అనుకోండి, ఎనర్జీస్ ఎక్కువగా అందుతాయి. Three of Pentacles, the Moon. Okay. మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు, మీ నెంబర్ని ఎందుకు బ్లాక్లో పెట్టారంటే, ఫస్ట్ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఒకటి, ఇంకొకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు. ఇంకొకటి ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. కొందరికి ఫ్యామిలీ, కొందరికి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండడం వల్ల, కొందరికేమో కెరియర్, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ మీద వాళ్ళ పర్సన్స్ వాళ్ళ నెంబర్ని బ్లాక్లో పెట్టారు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరెవరి సిచ్యువేషన్ ఎలా ఉందో వాళ్ళు అలాగ తీసుకోండి. అందరికీ థర్డ్ పార్టీ ఉంది అని అంటే థర్డ్ పార్టీ వల్లనే నెంబర్ బ్లాక్లో పెట్టడం కాదు. ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎవరికి ఎలా రిజనేట్ అయితే వాళ్ళు అలా తీసుకోండి. ఎవరికి వచ్చిన వర్షన్ని వాళ్ళు తీసుకోండి. మీకు అసలు థర్డ్ పార్టీ లేదు ఇంకా మీ పర్సన్ లైఫ్లో అనుకుంటే వాళ్ళు లైట్గా తీసుకోండి. ఎవరికి సంబంధించిన సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకోండి. స్టెబుల్ ఏంటంటే, మీ పర్సన్ అంత స్టెబిలిటీగా లేరు. అది ఫైనాన్స్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ అంత స్టెబిలిటీగా లేరు. తను ఎందుకో కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో ఎందుకు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారో చూద్దాము. ఇంకొకటి ఏంటంటే, మీ గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. ఎలాగనంటే ఆన్లైన్లో మిమ్మల్ని స్పై చేయడం, మీ డీపీ చూడడం, మీ స్టేటస్ చూడడం, అంటే ఫేక్ ఐడి నుంచి
మిమ్మల్ని ఎలాగో బ్లాక్ చేశారు కనుక మీ ఐడి నుంచి వాళ్ళ సొంత ఐడి నుంచి చూడలేరు కనుక వేరే ఐడి నుంచి మీ డీపీస్ చూడడం, స్టేటస్ చూడడం ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు బ్లాక్లో పెట్టారు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటి వల్ల మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు. కానీ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు మీ పర్సన్. ఇంకోటి ఏంటంటే మీకు సరిగ్గా టైం ఇవ్వకపోవడం, మీ మీద కేర్ చూపించకపోవడం, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం, మీరు ఎన్ని ఫోన్లు చేసినా ఆ ఫోన్లకి రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మీరు మెసేజెస్ చేస్తూ ఉంటే చూసి వదిలేయడం, మళ్ళీ రిప్లై ఇవ్వకపోవడం, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని మీరు పదే పదే అడిగితే దానిపైన గొడవలు రావడం, దానిపైన చికాకు పడడం, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాకు అవసరమా ఇన్ని ఫోన్స్ అని. మీరేమో బ్లాక్ చేయడము అంటే అది ఎమోషనల్గా ఎంత ఫీల్ అవుతారంటే, ఒక పర్సన్ తనని బ్లాక్ చేయడం అని అంటే అది మామూలు విషయం కాదు. అది బ్లాక్ చేసిన వాళ్ళకి బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా, కానీ బ్లాక్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, చాలా అంటే చాలా ఫీల్ అవుతారు. ఆ పెయిన్ మీరు భరించలేక ఏం చేస్తారంటే పదే పదే అడగడం, ఎందుకు బ్లాక్ చేసావు, నన్ను అన్బ్లాక్ చేయి, ఇప్పుడు బ్లాక్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది. అది ఆ బ్లాక్ అనే వరకే ఒకలాంటి ఎమోషనల్ డల్ అయిపోతారు, మీ ఎనర్జీస్ మొత్తం పోతాయి. ఇంకా ఆ బాధలో మీరు ఏం చేస్తారనంటే నా నెంబర్ నన్ను బ్లాక్ చేసేసాయి, ఎందుకు బ్లాక్ చేసావు, ఇప్పుడు బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇంకా మీరు పదే పదే ఫోన్లు చేయడం, పదే పదే మెసేజ్లు పెట్టడం, అక్కడ మెసేజ్లు పోవు, వాళ్ళు చూసుకోరు, ఇంకా మీకు విపరీతమైన బాధ ఇలా జరుగుతుంది. కానీ వాళ్ళకేముంటుంది అని అంటే నేను బ్లాక్ చేసి పడేశాను కదా ఇంకా అంతే, వదిలిపోయింది ఇంకా అన్నట్టు వాళ్ళకు ఉంటుంది. కానీ బ్లాక్ కాబడిన మీకు మాత్రం చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుంది. ఈ బ్లాక్ చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో ఉంచడము, వీటన్నిటికీ కారణం తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో ఉంచారు, మీ నెంబర్ బ్లాక్ చేశారు, మీ ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడం, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, మీకు టైం ఇవ్వకపోవడం, అంటే మీతో ఎంత తక్కువగా మాట్లాడితే మీరంత దూరం అయిపోతారు అన్న ఒక ఆలోచనతో నెంబర్లు బ్లాక్ చేయడం. అంటే అక్కడ థర్డ్ పార్టీకి టైం ఇవ్వాలి కదా, ఆ టైం ఏదో అక్కడిస్తే వాళ్లకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ టైం మీకు ఇస్తే ఇక్కడ ఏముంటుంది. తనకు మళ్ళీ తన కొత్త లైఫ్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇవ్వాలి టైం, ఇంకా ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్స్ ఇంకా వాళ్ళకు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ మీరు పాతబడిపోయారు కదా, ఇంకా ఇక్కడ మీకు ఇక్కడ అవసరం లేదు. మీరు నెంబర్ బ్లాక్ చేసినా ఏమనరు, తిట్టినా ఏమనరు, మీకు టైం ఇవ్వకపోయినా ఏమనరు, ఏడుస్తూ ఉంటారంతే. ఇది ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగే. అంటే మీ ఎమోషన్స్తో ఆడుకోవడం వాళ్ళకి సరదా అయిపోయింది. అంటే ఇట్లా రావడము, వాళ్ళ థర్డ్ పర్సన్ రాగానే పాత పర్సన్ని మర్చిపోవడము, వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మళ్ళీ దానికి ఒక క్లారిటీ ఉండదు. ఎందుకు నెంబర్ బ్లాక్ చేసావనంటే నాకు టైం లేదు, బిజీగా ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను, ఏదో ఫంక్షన్లో ఉన్నాను, ఇవి రీజన్స్. కానీ అక్కడ ఉన్న అసలు రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఇంకో థర్డ్ పార్టీ ఉంది, అందుకని చెప్పి బ్లాక్ చేయడం. ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయ్యి ఉంటే మరీ మీకు 1 minute కూడా టైం ఇవ్వకుండా ఎవరు ఉండరండి. ఏదో ఒక సిచ్యువేషన్లో ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లేకపోతే అందుకే నేను కాల్ చేయట్లేదు, నీ మెసేజ్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుందని ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మూమెంట్లో మీకు తెలియజేస్తారు. ఫ్యామిలీదే అయితే, కెరియర్ పరంగా అయితే నేను వేరే వాళ్ళతో ఉన్నానో లేకపోతే మీటింగ్లో ఉన్నానో అక్కడ అదైనా చెప్తారు. కానీ ఏ సమాధానం చెప్పకుండా ఉండే ఒకే ఒక సిచ్యువేషన్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఉంటేనే ఇంకా మీకు ఏది చెప్పడానికి తన దగ్గర వర్డ్స్ ఉండవు. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంటే మాత్రమే మీకు ఏది చెప్పకుండా అట్లా కాలం గడిపేస్తూ ఉంటారు. ఇంకంతే, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టేశారు అలా. కానీ ఇప్పుడేమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు, థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ప్రజెంట్ ఏంటంటే తను కూడా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టి మీ నెంబర్ని బ్లాక్ చేసినందుకు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కావట్లేదు. తను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని మోసం చేస్తున్నారు. మీరని కాదు, తనకున్న పరిస్థితులు కావచ్చు, తన కెరియరే కావచ్చు, ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని మోసం చేస్తున్నారు. తను ఎవరిని నమ్మే స్థితిలో లేరు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇంకొకటి, ఏదో ఒక
పెద్ద క్యారెక్టర్ అండి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ పర్సన్ కావచ్చు. వాళ్ళ వల్ల కూడా మిమ్మల్ని బ్లాక్లో పెట్టచ్చు. ఒకవేళ ఫ్యామిలీ కాదు అని అనుకుంటే కొంతమందికి థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బ్లాక్లో పెట్టేశారు. ఇప్పుడు ఏంటి అని అంటే మీకు మీ రిలేషన్ అంతా డెత్ అయిపోయింది, ఇంకా అసలు మీ రిలేషన్లో ఇంకేం లేదు అని మీరు అనుకున్న టైంలో, అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఆన్ అండ్ ఆఫ్లో పెట్టి మీకు రెస్పాండ్ అవ్వకుండా అసలు మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని సిచ్యువేషన్లో ఇంకా మీరు ఏమనుకున్నారనంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఈ రిలేషన్ ఏం లేదు అని మీరు అనుకున్నారు, మీ పర్సన్ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ తను థర్డ్ పార్టీలో ఉన్నారు కనుక మీతో రిలేషన్ ఎండ్ అయిపోయిందని అనుకున్నారు. మీరేమనుకున్నారు, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఉన్నారు కనుక ఇంకా నాతో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ మీ రిలేషన్ రిబర్త్ అవుతుంది. దానికోసం ఆ రిబర్త్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎంత డిప్రెషన్లో ఉన్నారనంటే తనకు అంత పాస్ట్ అంతా గుర్తొచ్చేస్తుంది. సరే, ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చింది, తన హ్యాపీగా ఉన్నారు అనుకుందాము. ఏదైనా ప్యూర్గా అందించిన ప్రేమ ముందు ఆర్టిఫిషియల్ ప్రేమలు అంత నిలవండి. మీరు తనకి ప్రేమ, కేరింగ్ ప్రతిదీ ఇచ్చారు. అసలు మీ ప్రేమ ముందు తనకు ఏది గుర్తురానంత ప్రేమను మీరు ఇచ్చారు తనకి. మరి ఎటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళిపోయారో తెలియదు, కానీ మీరు తనకు పంచిన ప్రేమ, మీరు తన కోసం చేసిన సాక్రిఫైజెస్, మీరు తన లైఫ్లో మీరు ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చారు. అంటే తను ఒక స్టెప్ పైకి ఎదగాలన్నా మీ ఎఫర్ట్స్ పెట్టారు. అది ఫైనాన్స్ పరంగా కానీ, మోరల్ సపోర్ట్ కానీ, ఏ రకమైన సపోర్ట్ అయినా కానీ. తను స్టెబిలిటీగా ఉండడానికి ఫైనాన్స్ సపోర్ట్ చేయొచ్చు, మోరల్ సపోర్ట్ చేయొచ్చు. తను ఒక మంచి స్థాయిలో ఉండాలని మీరు చూడడానికి మీరు చాలా అంటే చాలా తాపత్రయపడవచ్చు. నా పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉంటే నేను చూడాలి, అది మీకు ఆనందం. అలాంటి పొజిషన్లో తను ఉంటే మీరు చూడడానికి మీరు చాలా అంటే చాలా కష్టపడ్డారు. అవన్నీ ఇప్పుడు మీకు గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తున్నాయి. మీకన్నా ఎక్కువ మీ ముందు ఓపెన్ అవ్వట్లేదు, కానీ మీ పర్సన్ తనకి ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్లో నా పర్సన్ నా కోసం ఇంత చేసింది, ఎన్ని సాక్రిఫైజెస్ చేసింది, మనీ కానీ, కేరింగ్ కానీ, లవ్ కానీ తను ఇచ్చినంత నాకు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు. తనకి ఎలా ఉందంటే రాత్రులంతా మీ ఆలోచనే, నిద్ర పట్టట్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ తను అనుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు. మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు, మళ్ళీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి తను ట్రై చేయొచ్చు. కానీ అలా ఉండిపోయారు అంతే. తను ఒక్క స్టెప్ ముందుకే వేయాలి అని అనుకుంటే తనకు నిమిషం పట్టదు. ఆ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇంతకుముందు మీ మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల తను ఒంటరిగా ఉండిపోవాలని అనుకున్నారు. ఇంకా నేను నా పర్సన్కి ఇంత అన్యాయం చేశాను కదా, ఇంకా తను నన్ను రిసీవ్ చేసుకోదు, ఇంకా నన్ను దూరం పెట్టేస్తుంది, ఇంకా వద్దు అని అనుకొని తను ఒంటరిగా ఉండిపోవాలనుకున్నారు. కానీ స్వచ్ఛంగా ఉన్న ప్రేమ ముందు ఏది రాదు కనుక తన మనసులో ఒకలాంటి ఫీలింగ్, మీరు మంచిన ప్రేమను అసలు తను మర్చిపోలేకపోతున్నారు. తనకు పదే 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 అదే గుర్తొస్తుంది. అందుకే మళ్ళీ మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీ దగ్గర రావాలనుకుంటున్నారు. మీ రిలేషన్ డెత్ అయిపోయింది, ఇంకా ఎండ్ అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ దాన్ని రిబర్త్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలి, రిబర్త్ చేయాలి, మీకు రీయూనియన్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి, మీకు లవ్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. మీతో ఒక మంచి హ్యాపీ లైఫ్ని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీకు ఒక న్యాయం చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ ఏవైనా కూడా థర్డ్ పార్టీ అది ఇది ఏది ఉన్నా వాటి వల్ల మీరు దూరం అయిపోవడం వల్ల మీ మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నింటినీ పక్కన పెట్టేసి ప్రజెంట్ మాత్రం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని, మీతో ఉండాలని, మీకు మళ్ళీ ఆఫర్ చేయాలని, మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, ఇది అందరికీ చెప్పట్లేదండి, కొందరి సిచ్యువేషన్స్ ఒక్కోలాగా ఉంటాయి. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. మళ్ళీ తర్వాత మా పర్సన్ వస్తారన్నారు మీరు రాలేదు అని అనకండి. ఇది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అని గుర్తించండి. అది మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత
మీరు ఏం చేయాలనంటే ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర మీరు ఒక మంచి సజెషన్ తీసుకోండి. అంటే ఎందుకు మీ లైఫ్లో ఇంత అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి, ఫస్ట్ ఆ విషయాన్ని గ్రహించండి. ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే మీ పర్సనో మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో అగ్రెసివ్ అవ్వడం, కోపానికి రావడం. మీరు కోపానికి రావడంలో రీజన్ ఉంది. ఏంటి అంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ పెట్టి, మిమ్మల్ని బ్లాక్ చేసి, మీకు టైం ఇవ్వకుండా, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల మీకు కోపం వస్తుంది. ఆ కోపం బాధగా మారుతుంది. ఆ బాధలో ఒక 4 మాటలు అనొచ్చు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అసలు ఏమైంది, ఏం జరుగుతుంది మన రిలేషన్లోని మీరు అడగచ్చు. మీరు అడగడంలో ఒక న్యాయం ఉంది. కానీ తను మిమ్మల్ని బ్లాక్ చేయడంలో మాత్రం అది అన్యాయం. ఎందుకంటే మిమ్మల్ని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళకు ఆఫర్ ఇస్తూ వేరే వాళ్ళ దాంట్లో ఉండిపోయి మిమ్మల్ని పక్కకు పెట్టడం అది కరెక్ట్ కాదు. అందుకే ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర సజెషన్ తీసుకోండి. అసలు ఎలా ఉంటే బాగుంటుంది మీ రిలేషన్. ఫస్ట్ మీకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఇలా ఉండాలి, మా మధ్యలోకి ఎవరు రావద్దు, మేము హ్యాపీగా ఉండాలనంటే మేము ఇట్లా ఉంటేనే హ్యాపీగా ఉంటామని మీకు ఒక థియరీ ఉంటుంది కదండి. మీరు అనుకుంటారు కదా మీ రిలేషన్లో మనం ఇలాగే ఉందాము, ఇలా ఉండద్దు అని. స్టార్టింగ్లో మీరు ఒక మాట అనుకొని ఉండుంటారు కదా, అదే ఫాలో అయిపోండి. ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకోండి. మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీకు గురువులాగా మీరు భావించిన వ్యక్తుల దగ్గర కానీ, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కానీ సజెషన్ తీసుకోండి. ఆ సజెషన్ వల్ల ఏమవుతుంది అని అంటే మీకు మీ రిలేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న తగాదాలు ఇవన్నీ లేకుండా, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేకుండా బాగుంటుంది. ఫైనల్లీ మీ పర్సన్ మాత్రం మీకోసం రావాలనుకుంటున్నారు, మీకోసం బాధపడుతున్నారు, మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మీతో ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. డెత్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ రిబర్త్ అవుతుంది. మీ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. మీరుంటేనే తన లైఫ్లో సంతోషం ఉంటుందని తను అనుకుంటున్నారు. కొంచెం మీ పట్ల పొజిటివ్గా ఫీల్ అవుతున్నారండి. అది ఏ విషయంలోనో మరి కాస్త పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.